ఓం సద్గురవే నమః. కఠోపనిషత్తులో ఇక్కడ పూర్వరంగంలో భగవంతుడు ఉన్నాడని నమ్మాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అది మనం తెలుసుకుందాం. భగవంతుని యందు ఇష్టం కలగాలి అంటే ముందు ఆయన ఉన్నాడని నమ్మాలి కదా. ఆయన ఉనికిని మనం స్వీకరించాలి. దృఢంగా ఖచ్చితంగా ఆయన ఉన్నాడు, ఆయన శక్తి ఉంది ప్రపంచంలో అనేటువంటి కొంచెం భావమైనా ఉండాలి. మరి అట్లా నిశ్చయప్రదంగా ముందు ఆయన ఉనికిని ఉన్నది అనేటువంటి దాన్ని నమ్మగలిగి ఉండాలి. అది ఆ రకంగా విశ్వసిస్తే ముందు, ఆ తర్వాత సాధన అనేది తర్వాత, సాధ్యం అనేది అంతకంటే తర్వాత. ఇది చాలా అవసరం. విశ్వాసం అనేది అవసరం. విశ్వాసం లేకపోతే ఏ పని జరగదు. అది సవ్యంగా కూడా చేసినా కూడా సవ్యంగా ఉండదు. ఇష్టం లేకుండా, నమ్మకం లేకుండా చేసిన దానికి ఫలితం సరిగ్గా రాదు. మరి మనమున్నది నిజమా వట్టిదా అంటే, మనము నిజంగా ఉన్నామని అనుకుంటున్నాం కదా, మనం లేమని అనుకోలేంగా. మన నామరూపాలు ఇట్లా ఉంటే నేనున్నానని అనుకుంటున్నాం కదా. అది ఎంత నిజమో ఆయన ఉనికి కూడా అంత నిజము అని నమ్మాలి. మనకేమి ఎలా ఉన్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని తెలియకపోయినా భగవంతుడు దయ అనేటువంటి మాట మన మనసు నుండి వచ్చిన రోజున అది భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఉనికి లోపల విశ్వాసం ఉన్నట్లే. దాన్ని బట్టి ఎట్లా ఉన్నాడు, ఎక్కడున్నాడు అనేది తెలుసుకోవాలంటే సాధన చేయాలి. మరి ఆయన ఉనికి అంత నిజమని మనము ఉండటం ఎంత నిజమో అదే ఆయన ఉండటం కూడా అంతే నిజం. ఎందుకంటే విశ్వాసం, ఆయన ఉన్నాడు అనే మాటలో విశ్వాసం ఉంటేనే ఆయన సాక్షాత్కారం లభిస్తుంది. కఠవల్లి కఠోక్తిగా పేర్కొంటోంది అని చెప్తున్నాడు. అంటే కలడో లేడో అని, అంటే ఉన్నాడో లేడో అని అనుమానం కలగకూడదు. మనకి ఉన్నాడు అనేది దృఢంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి కోరుకున్నవి దొరికితే ఉన్నాడని, లేకపోతే లేడని అనేటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు అది విశ్వాసము కాదు, నమ్మకము కాదు. ఎట్లా ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకి లభించినా లభించకపోయినా అది మన ప్రాప్తం అనేటువంటి భావంతో ఉండి, అది భగవంతుని దయ ఉన్న రోజున మనకి తప్పకుండా లభిస్తుంది. ఆయన మీద భారం వేసాము అనేటువంటి భావం నిలబడిన రోజున ఆయన తప్పకుండా ఉన్నాడని మనకి కనపడుతుంది, తెలుస్తుంది. మరి ఎట్లా కనపడతాడు అని అనేక సార్లు చెప్తున్నారు. ఏదో మరి మహర్షులు తపస్సు చేసి ఉన్న స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు దర్శించగలిగారు. మరి వీళ్ళు స్తోత్రం చెయ్యగలిగారు. ఆయన వరాలు కోరుకోమని అడిగాడు, వీళ్ళు కోరుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎంత చేసినా అంత చేయలేరు, వాళ్ళు చేసినంత చేయలేం కదా. మరి మనకి దర్శనం సాక్షాత్తుగా వాళ్లకు లభించిన దర్శనం మనకి లభించదు. అంత శక్తి సామర్థ్యాలు మనకి లేవు. కనుక ఎలా లభిస్తాడు దర్శనం అంటే, మనము ఎక్కడ చూస్తే అక్కడ దర్శనం లభించినట్టే. అంటే ఇక్కడ దీంట్లో ఒక కళాకారుడి కళలో భగవత్ స్వరూపాన్ని చూసామనుకోండి, అక్కడ భగవంతుడి దర్శనం మనకు అయినట్టే కదా. మనకి దొడ్లో ఒక చెట్టుకి ఒక పువ్వు అందంగా పూసిందనుకోండి, ఆహా భగవంతుడి దయ, ఎంత చక్కగా అందంగా ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అనుకున్నాం అనుకోండి, అది భగవంతుడు కనపడినట్లే. అట్లా ఎవరైనా మనకు అనుకోకుండా మన ఇంటికి అతిథిగా వచ్చారనుకోండి, ఇవాళ మన భాగ్యం ఏమో భగవంతుడు ఈ రూపంలో మనకు వచ్చాడు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడి దర్శనం అయినట్లే. అటువంటి దర్శనాలు మనం అనుక్షణం చేసుకుంటూ ఉంటే భగవంతుడికి ప్రీతిపాత్రులు అవుతారు. ఆ చివరికి అలా అనుకుని మనస్సు ఏది తలిస్తే ఆ రూపాన్ని రూపాన్ని పొందుతుంది అని చెప్తున్నారు కదా.
అట్లా భగవంతుడు 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 అని అనుక్షణం తలిసినప్పుడు చివరికి భగవత్ స్వరూపాన్నే పొందుతాడు. వాడికి అప్పుడు జనన మరణాలు ఉండవు, భవబంధాలు ఉండవు. అటువంటి స్థితి రావాలి అంటే ముందు ఆయన ఉన్నాడనే నమ్మకం కుదరాలి, దాని మీద విశ్వాసం ఉండాలి, భగవంతుని మీద సాధన చెయ్యాలి. అప్పుడు సాధ్యం తప్పకుండా అవుతుంది. ఇప్పుడు తర్వాత అభిరుచి ఉండాలి అంటున్నారు. ఆధ్యాత్మిక విద్య వల్లభుల సాంగత్యం సాన్నిహిత్యం ఉన్నంత మాత్రాన ఆధ్యాత్మిక జీవితం అలవడదు. ఎందుకంటే మనకి సుకృతం ఉండాలి ప్రతిదానికి. అయ్యో మాకు సుకృతం లేదండి అని అన్నవాడికి ఇంకెప్పటికీ సుకృతం ఏర్పడదు. సుకృతం లేనివాడు ఇంకా కావాలనే ఇంకా సుకృతాలు, అంటే సుకృతము అంటే మంచి పని, మంచి పనులు చేస్తుంటే అదే సుకృతంగా మారుతుంది, మంచి జన్మని మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. అదే ఒక్కొక్క మెట్టు ఎక్కటం అనే అంటారు. ఇవాళ కొంత మంచి పని పుణ్యప్రదమైన పనులు చేసామనుకోండి, తర్వాత మంచి జన్మ వస్తుంది. ఆ తర్వాత ఇంకా మంచిగా చేస్తే జ్ఞాన మార్గంలో పడతాడు. అట్లా జ్ఞాన మార్గంలో పడి దాన్ని చక్కగా శ్రద్ధాభక్తులతో వింటుంటే ఆ తర్వాత నడుస్తాడు. ఆ నడిచిన తర్వాత ఆ ప్రజ్ఞానమైనటువంటి ఆ బ్రహ్మ దగ్గరకు చేరతాడు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. మరి ఆ విద్య గొప్ప పండితుల యొక్క సాన్నిహిత్యం చేసినంత మాత్రాన ఆధ్యాత్మిక జీవనం ఎప్పుడూ అలవడదు. వాళ్ళు మనకి మనస్ఫూర్తిగా ఉండాలి, మనం ఆ మార్గంలో నడవాలి, భగవంతునికి దగ్గర అవ్వాలి అనేటువంటి భావం ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక వేత్తలు నడుస్తున్నటువంటి మార్గం అనుసరిస్తే చక్కగా అదే సుకృత ఫలంగా ఏర్పడుతుంది. అలా ఏర్పడి మరి మనకి కావలసిన దానికి దగ్గర అవుతాం. అట్లాంటి అభిరుచి ఏర్పడకపోతే ఏమాత్రం ఆధ్యాత్మికత అబ్బదు, అంటదు. అభిరుచి ఉండాలి. ఎందుకంటే దేనికైనా ఆసక్తి ఉత్సాహం ఉంటేనే దేన్నైనా పొందగలుగుతారు. చిన్నవి ఇవాళ చేస్తే రేపు పాడైపోయేవి కూడా మనం ఎంతో శ్రద్ధాభక్తులతో దాని మీద అభిరుచి ఉండి ఉత్సాహంతో దాన్ని చేస్తేనే అది మనకి లభిస్తుంది. అటువంటిది శాశ్వతమైన పరమపదం లభించాలంటే మరి ఎంత శాశ్వతమైన సాధన చెయ్యాలి కదా. అభిరుచి ఎంత ధీటుగా ధాటిగా అంత ఉంటే అంత దాన్ని మరి పొందటానికి సాధన చేస్తారు. అట్లా మరి కాత్యాయని మైత్రేయి ఇద్దరు కూడా యాజ్ఞవల్కుని భార్యలే. భర్త ప్రసాదించిన మరి అతులితమైనటువంటి గొప్ప భౌతిక ఐశ్వర్యంతో ఆనందపడిపోయింది కాత్యాయని. అంటే లౌకికమైనటువంటి ఐశ్వర్యంతో ఆనందపడిపోయింది కాత్యాయని. ఐశ్వర్యాన్ని తృణీకరించి నాకు అమృతత్వం కావాలి అని కోరుకుంది మైత్రేయి. భర్త సన్నిధినే బ్రహ్మ విద్యని ఉపదేశంగా పొందింది. మరి గొప్ప బ్రహ్మనిష్ఠురాలైంది. అంటే అవి ఎవరి అభిరుచి వాళ్ళదనమాట. ఆ కాత్యాయనికి లౌకికమైన సంపదల మీద అభిరుచి ఉంది కనుక వాటిని పొంది ఆవిడ అంతటితో ఆనందించింది. ఆవిడ ఒక మార్గం, ఎందుకంటే ఇంకా ఆవిడ బంధంలోనే ఉంది, బంధం విడుదల స్థాయికి రాలేదు. మరి మైత్రేయి కొంత సుకృతం ఉండబట్టి నాకు అవి వద్దు, బ్రహ్మ విద్య కావాలి అని బ్రహ్మోపదేశం భర్త దగ్గరే పొంది గొప్ప బ్రహ్మవేత్త అయింది. ఈ అభిరుచే ఆమెకి అమృతత్వాన్ని పొందటానికి తోడ్పడింది, అవకాశం ఇచ్చింది. ఆ అభిరుచి లేకపోతే మరి దానికి సాధన మరి ప్రయత్నము ఉండదు కదా. ఆ ప్రయత్నము సాధన ఎంత ఉంటే అంత తొందరగా లభిస్తాయి. కనుక అభిరుచి ఉంటేనే ఏదైనా సాధించగలరు.
ఇప్పుడు దేని యందు అభిరుచి ఉండాలి అంటే భగవంతుని యందు విశ్వాసం ఉండాలి, అభిరుచి ఉండాలి. అప్పుడే మా భగవంతుని దగ్గరకు వెళ్ళటానికి అర్హత వస్తుంది. అది ఈరోజు మనకి తెలియజేసిన బోధ. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం సర్వే జనా సుఖినో భవంతు.